నియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపు వివాదంపై మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఆకాశంలో ఉన్నారని, ఆయన్ను తగ్గించాలని చూస్తే ఆకాశంపై ఉమ్మేసినట్టనని చెప్పారు. బాలకృష్ణ అయినా ఎవరైనా సరే ఇదే వర్తిస్తుందన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఎదుగుదలలో బాలకృష్ణ సహా ఎవరి ప్రమేయం లేదన్నారు. ఆయన జూనియర్ ఎన్టీఆర్ ఎదుగుదలకు ఆయన తల్లే కారణమన్నారు. అతను ఆకాశంలో ఉన్నాడు. అతను ఎవరన్నా కించపరచాలని భావిస్తే అది ఆకాశంలో ఉమ్మేసినట్టే వాళ్ళ మీద పడుతుంది. అతని ఏం లోపం లేదు. అతని యొక్క విజయానికి, అతని స్థాయికి చేరటానికి ఒక్కళ్ళే కారణం. ఎవరో తెలుసా? వారి తల్లి శాలిని. జూనియర్ ఎన్టీఆర్ యొక్క మదరు శాలిని గారు. అతను ఆ కుర్రాడు ఆ స్థాయికి ఎదగడానికి ఆవిడ తన జీవితానంతా పడంగా పెట్టి పెంచింది. శివాజీని జిజియాబాయి ఎట్లా పెంచిందో అట్లా శాలిని గారు ఆ కుర్రాడికి స్థాయి రావడానికి చేసింది. వాడు ఎక్కడో ఆకాశంలో ఉన్నాడు. వాడు ఫ్లెక్సీ తీస్తే ఇలా అడిగిపోద్ది. ఎవరైనా తారక్ని ఎవరైనా తిట్టినా విమర్శించినా వాళ్ళకే నష్టం తప్ప తారక్కేం నష్టం లేదు. ఇంకా పెరుగుతాడు పైకి. ఇటు ఏపీ సీఎం జగన్ పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు యార్లగడ్డ. వైఎస్ జగన్ హీరో అంటూ ప్రశంసించారు. జగన్ విజయాలకు అపజయాలకు ఆయనదే బాధ్యత అన్నారని, అలాంటి గట్స్ దేశంలో ఏ నేతకు లేవన్నారు. ఒక పిచ్చి కేసులు పెట్టి జైల్లో పెట్టారు. 16 నెలలు బెయిల్ రాకుండా చేశారు. అయినా జైల్లో ఉండి పార్టీ నడిపాడు, పేపర్ నడిపాడు, ఛానల్ నడిపాడు, వ్యాపారాలు నడిపాడు. 16 నెలల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చి ఆ చిన్న వయసులో 3850 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు. చేసి 151 మంది ఎమ్మెల్యేలని 20 మంది ఎంపీలని గెలిపించారు సింగిల్ హ్యాండెడ్గా. పైగా ఎన్టీ రామారావు వచ్చినప్పుడు అన్నా రా 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 అన్నా అని స్వాగతించారు. పాపం ఈ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే దొంగ అని పడ్డారు. పిచ్చి రాతలు రాసి 1,00,000 కోట్లు పోతుంది. 1,00,000 కోట్లే 1,00,000 కోట్లు. ఆయనే చెప్పాడు, జడ్జి లక్ష్మీనారాయణ గారు చెప్పాడు అది 1,100 కోట్లు వ్యవహారం కేసు అని. కాబట్టి అప్పుడు అతను హీరో చేశాడు, సింగిల్ హ్యాండ్ వచ్చాడు. మళ్ళీ ఆయన ఏమేమి పనులు చేస్తున్నాడో వాటి ఫలితం ఆయన అనిపిస్తాడు. అయితే ఒక మాట ఈరోజు కూడా నాకు ఆయన అంటే గౌరవం ఎందుకంటే, నాకు ఎవరో అవసరం లేదు, మీరు ప్రజలు దేవుడు అని ఏమన్నా ఇంకొక మాట అనండి. నాకు తెలిసినంత వరకు భారత రాజకీయాల్లో నేను మంచి చేశాను అనుకుంటే గెలిపించండి, నేను మంచి చేశాను అనుకుంటే ఓటేయండి, లేకపోతే ఇద్దన్నాడు. ఇంత గొప్ప మాట ఈరోజు వరకు ఏ రాజకీయ నాయకుడు మాట్లాడారు భారతదేశంలో. సాహసం కదండి, ఇది హీరో. బట్